హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి డిఆర్డిఓలో అయితే డిఆర్డిఓ నుండి మనకి ట్రైనింగ్ ఇస్తూ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అయితే ఇస్తూ నెలకి మంచి శాలరీ అయితే ఇస్తున్నారు. సో, వీళ్ళు ట్రైనింగ్‌లో మంచి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ ఆఫ్టర్ జాబ్ అయితే ఉంటుంది. సో, దీనికి 10+2 డిప్లొమా డిగ్రీ గ్రాడ్యుయేషను ఎవరైతే చేసైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్‌కనేది అప్లై చేసుకోండి. సో, మనకి 1 ఇయర్ ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటుంది ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత. సో, దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. సో, చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ ఆల్సో నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాము. లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండ్ జాబ్ మేళర్స్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో లింక్స్ అయితే జాయిన్ అయిపోండి. అండ్ నేను ఒకటి చెప్తాను వినండి. ప్రతి వీడియో కింద అప్లై ఆన్లైన్ అనే పెట్టేసి అప్లై చేయడానికి నేను రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తున్నారు లింక్ పెట్టండి అని. సో, నేను డిస్క్రిప్షన్ ఒకసారి మీరు చెక్ చేయండి బాగా. అన్ని లింక్స్ కూడా నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఒకసారి చెక్ చేస్తేనే కదా తెలుస్తుంది. ప్రతి ఒక్కరికంటే సెండ్ చేయలేము కదా, కామెంట్ చేస్తున్నారు వాళ్ళకి నేను సెండ్ చేయలేను కదా. అందుకే డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, అవన్నీ చూసి వీడియోలో కూడా ఉంటాయి, చూసి మీరు అప్పుడనేది అప్లై చేయండి. సో, అది నాది ఒక ఆ రిక్వెస్ట్ని మీరైతే మంచిగా తీసుకోండి, పాజిటివ్గా అయితే తీసుకోండి. సో, ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడైతే చూడండి, ఇక్కడ ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్‌షిప్ అనేది ఇచ్చారు. సో, అప్రెంటిస్‌షిప్ అంటే మనకి ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఆ ట్రైనింగ్లో ఏంటంటే మనకి శాలరీ అనేది ఉండదు, జస్ట్ స్టైఫండ్ మాత్రమే ఉంటుంది. సో, ఈ స్టైఫండ్ మనకి ట్రైనింగ్ అయిన తర్వాత ఆఫ్టర్ మనకి జాబ్ అనేది ఉంటుంది. సో, ఏంటంటే దీనికి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో, ఎప్పుడులోగా అప్లై చేసుకోవాలి, ఎంత స్టైఫండ్ ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటనేది తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఇక్కడైతే చూడండి, ఇక్కడ టెక్నీషియన్స్ డిప్లొమా అప్రెంటిస్‌షిప్ టెక్నీషియన్స్ ఉంటారు కదా. సో, ఈ టెక్నీషియన్స్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఏంటంటే డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేస్తారో, సో డిప్లొమా అంటే 10th అయిపోయిన తర్వాత డిప్లొమా చేస్తారు కదా. సో, ఈ డిప్లొమాలో ఏంటంటే కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగు, కంప్యూటర్ సైన్స్ అండ్ కమ్యూనికేషన్ కంప్యూటర్ ఇంజనీరింగు అండ్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సిస్టమ్ ఇంజనీరింగు, కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనిటీ టెక్నాలజీ. సో, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి మెయిన్ సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్స్ తగ్గట్టుగా ఏంటంటే ఈ డిప్లొమాలో మీకు ఈ కోర్స్ తీసుకునే వాళ్ళు ఏంటంటే ఇక్కడ చూడండి, ఇవి వేకెన్సీ అయితే ఇచ్చారు. 9 వేకెన్సీ అయితే ఉన్నాయి ఈ డిప్లొమాలో. మళ్ళీ ఇంకా డిప్లొమా ఇన్లో అయితే ఇంకో 9, మొత్తం 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, మళ్ళీ నెక్స్ట్ వన్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 2 వేకెన్సీ ఉన్నాయి. అండ్ సినిమాగ్రఫీ వచ్చేసరికి 2 వేకెన్సీ ఉన్నాయి. అండ్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ టెక్నాలజీ సార్ 2 వేకెన్సీ ఉన్నాయి. మొత్తం డిప్లొమా వాళ్ళకి ఎన్నంటే ఇవి ఒక 6 వేకెన్సీ ఉన్నాయి, ఇది ఒక 9 వేకెన్సీ ఉంది, ఇది ఒక 9 వేకెన్సీ ఉంది. డిప్లొమా చేసిన వాళ్ళకి మినిమం 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, ఇది వీళ్ళకి ఏంటంటే ట్రైనింగ్లో శాలరీ అనేది ఉండదు, కానీ స్టైఫండ్ అయితే 8,000 అయితే ఇస్తారు. అంటే మనకి ట్రైనింగ్ వాళ్ళు ఇస్తున్నారు కదా, ఇది జాబ్ కాదు. సో, కాబట్టి ఈ ట్రైనింగ్ మీకు నేర్పిస్తూ స్టైఫండ్ పర్ మంత్ ఒక 8,000 అయితే ఇస్తున్నారు. సో, డిప్లొమా చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రైనింగ్ అనేది అప్లై చేయండి. ఎందుకంటే డిప్లొమా చేసిన తర్వాత ఏదైనా ఒక ట్రేడ్లో అప్రెంటిస్‌షిప్ చేస్తే మనకి గవర్నమెంట్ పరంగా కానీ ఎక్కడైనా సరే మంచిగా అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఈ ట్రైనింగ్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రైనింగ్ అనేది అటెండ్ అవ్వండి, అప్లై అనేది చెయ్యండి. సో, అది. అండ్ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ చేస్తుంటారు కదా, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు. సో, ఇక్కడైతే చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు, అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ కేటగిరీ అయితే ఇచ్చారు. అండ్ టోటల్ వేకెన్సీ స్టైఫండ్ పర్ మంత్ అయితే ఇచ్చారు. ఇది గ్రాడ్యుయేషన్ వాళ్ళకి. బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ చూడండి గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్‌షిప్ అని ఇచ్చారు. గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్‌షిప్లో బీటెక్ చేసిన వాళ్ళు ఇవి మెయిన్ సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్స్ అయితే ఉండాలి. సో, ఇవి ఉండే వాళ్ళకి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ బీటెక్ బీఈ చేసిన వాళ్ళకి. సో, స్టైఫండ్ వచ్చేసరికి పర్ మంత్ వీళ్ళకి ఎంత ఉంటుందంటే 9,000 అయితే ఉంటుంది.
ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ కూడా చూడండి బీఈ బీటెక్ చేసిన వాళ్ళకి ఇవి మెయిన్ సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్స్ ఇవి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మొత్తం గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్‌షిప్‌కి 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో, ఈ 12 వేకెన్సీస్‌కి బీఈ బీటెక్ గ్రాడ్యుయేషన్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు, అంటే ఇక్కడ ఇంజినీరింగ్ అంటే కంప్లీట్ చేసి సర్టిఫికేట్స్ మీ చేతిలో ఉండే వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. వీళ్ళకైతే పర్ మంత్ స్టైఫండ్ 9,000 అయితే వస్తుంది. ఇది గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్‌షిప్ ట్రైన్ ఇవి. అండ్ ఇవి డిప్లొమా ఇంకా మెయిన్ ఇక్కడ ఇచ్చారు చూడండి. బీఈ బీటెక్ మెకానికల్ ఇంజినీరింగు, ఇక్కడ ఒక లైబ్రరీ సైన్సు, సేఫ్టీ ఇంజినీరు, అడ్మినిస్ట్రేషన్ హెచ్ఆర్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, కోస్ట్ అకౌంటింగు. సో ఇవి ఇక్కడ చాలా వేకెన్సీసే ఉన్నాయి గ్రాడ్యుయేషన్ వాళ్ళకి. సో మినిమం వీళ్ళకి ఏంటంటే గ్రాడ్యుయేషన్ వాళ్ళకి మినిమం వీళ్ళకి కూడా ఒక 25-26 వేకెన్సీస్ ఉన్నాయి గ్రాడ్యుయేషన్ వాళ్ళకి. అండ్ డిప్లొమా వాళ్ళకి కూడా సేమ్ 25 వేకెన్సీస్ ఇలా ఉన్నాయి ఇవన్నీ కూడాను. సో ఇది వీళ్ళకి 8,000 స్టైఫండ్ అయితే ఉంటుంది. టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్‌షిప్, అవి గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్‌షిప్. సో ఇది అయితే మనకి దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇచ్చారు చూడండి. బీఈ బీటెక్ డిప్లొమా బీబీఏ బీకామ్ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ రిజిస్టర్డ్ దేర్ నేమ్స్ ఎట్, మీకు ఏంటంటే ఇందులో రిజిస్టర్ అయితే ఉండాలి. మీ నేమ్స్ అనేది ఇందులో రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. నాన్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఆర్ లైక్లీ టు బి రిజెక్టెడ్. సో ఏంటంటే మీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ అనేది లేకపోతే రిజెక్ట్ అయిపోతారంట. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, క్యాండిడేట్స్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. సో మీరు ఎంటెక్కి వీళ్ళు చేస్తారు కదా, వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇచ్చారు అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్కి. ఇక్కడ ఆల్ కరస్పాండెంట్స్ ఫర్ లెటర్, అంటే మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా, ఇంకేమైనా ఫర్దర్గా ఇంకేమైనా ఎంక్వైరీ చేయాలన్నా, దీని గురించి ట్రైనింగ్ గురించి తెలుసుకోవాలన్నా సరే ఫర్ ఎంక్వైరీ అని అయితే ఇచ్చారు. వాళ్ళ కాంటాక్ట్ టెలిఫోన్ నెంబర్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మెయిల్ కూడా ఇచ్చారు. ఎవరైనా మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి ఫుల్ డీటెయిల్స్ అయితే కాల్ చేసి కానీ మెయిల్ చేసి కానీ కనుక్కోండి. ఎందుకంటే అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అంటే చాలా వాల్యుబుల్ అండి. సో ట్రైనింగ్ దొరకడమే కష్టం కాబట్టి, అది కూడా డిఆర్‌డిఓలో అంటే మరీ అసలు సూపరు. కాబట్టి మీరైతే వీళ్ళకి కాల్ చేసైనా సరే మెయిల్ చేసినా సరే ఫర్దర్గా ఇంకేమైనా ఎంక్వైరీ అనేది చేస్తే బెటరు. సో అది. అండ్ మనకి ఇక్కడ ఎప్పుడులో అప్లై చేసేయాలని కూడా చెప్పారు. ఇది హౌ టు అప్లై అయితే ఇచ్చారు. హౌ టు అప్లై దగ్గర ఏంటంటే చూడండి, బిఫోరు 7th అక్టోబర్ 7th లోపు అయితే మీరు స్పీడ్ పోస్ట్ అంట చెయ్యాలంట. ఇక్కడ చూడండి, స్పీడ్ పోస్ట్ అనేది చేయాలి. ఇది అడ్రస్. సో ఈ అడ్రస్కి మీరు ఏంటంటే డైరెక్ట్గా స్పీడ్ పోస్ట్ అనేది చేసేయవచ్చు. సో ఎలా ఏంటనేది తెలియకపోయినా సరే మీరు వీళ్ళు కాల్ చేసి ఏంటనేది కూడా డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు మెయిల్ చేసి. అయితే మనకి ట్రైనింగ్ అనేది 12 months అయితే ఉంటుంది. 1 year అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారు. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.